హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఆలోచన శక్తి వృధా కాకుండా చూసుకోవడం ఎలా తెలుసుకుందాం. ఒక ఉద్యోగి తన పై అధికారి విచక్షణారహిత ధోరణిని అంటే ఇండిస్క్రిమినేట్ యాటిట్యూడ్ని నిరసిస్తూ కోపాన్ని పెంచుకుంటాడు. తన క్రింది ఉద్యోగులు అలక్ష్య ప్రవర్తన అతనిలో వారిపై ద్వేషాన్ని పెంచుతుంది. సహోద్యోగులు సహకరించడం లేదని ఈర్ష్యతో వ్యవహరిస్తాడు. తనకు ఇంట్రెస్ట్ చేసిన పని అంటే అప్పచెప్పిన పనిని సమయబద్ధంగా పూర్తి చేయలేనేమో అనే భయంతో కుంచుకుపోతుంటాడు. ఇలా అతని ఆలోచన శక్తినంతా భిన్న దశలలో వృధా అయిపోతుంటే తన పనిని సక్రమంగా నిర్వహించలేకపోతాడు. తత్ఫలితంగా ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అయ్యి తన సామర్థ్యాన్ని క్రమక్రమంగా కోల్పోతాడు. తన కష్ట నష్టాలకు ఇతరుల కారణం అనుకుని వారిని నిందిస్తూ తన లోపాలను కనుగొనడానికి కృషి చేయడం మానేస్తాడు. ఇలా ఉద్వేగాలకు లోనయ్యేవారు తమ వ్యక్తిత్వ లోపాలను సరిదిద్దుకోలేరు సరికదా, వాటిని సమర్థించుకుంటూ ఇతరుల లోపాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. తత్ఫలితంగా మానసిక రుగ్మతలకు లోను అయ్యి శాశ్వత హానిని తెచ్చిపెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారే ఆత్మవిమర్శ ద్వారా తమను తాము అర్థం చేసుకునే శక్తిని సంతరించుకోవాలి. తమను తాము అర్థం చేసుకోగలిగినప్పుడు ఇతరులను అర్థం చేసుకోవడం తేలిక. ఒక ఇంట్లో గృహిణి భర్తపై కోపంతో, అత్తపై ద్వేషంతోనూ, ఆడబిడ్డపై ఈర్ష్యతోనూ, పిల్లల ప్రవర్తన పట్ల ఆందోళనతోనూ సతమతం అవుతుంది అనుకోండి. అప్పుడు ఆ గృహిణి యొక్క సమస్య పరిష్కార శక్తి పలు దిశలలో వృద్ధి అయిపోతుంది. తత్ఫలితంగా తాను చేయవలసిన ముఖ్యమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోతుంది. విధి నిర్వహణ లోపం కుటుంబ సభ్యులతో తనకున్న సత్సంబంధాలను మరింత క్షీణింపజేస్తుంది. అప్పుడు పరిసరాల ప్రభావం వలన తన సమస్య పరిష్కార శక్తి కుటుంబంలోని సభ్యులందరూ కలిసి తనని హింసిస్తున్నారని అనే భావంతో విచారిస్తుంది. విచారం వల్ల శరీరంలో కలిగే రసాయనిక మార్పులు వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేస్తాయి. తత్ఫలితంగా అనేక రుగ్మతలకు లోను కావాల్సి వస్తుంది. అందువలన మన ఆలోచన శక్తిని వృధా కాకుండా చూసుకుందాం మరియు మన పనులను సక్రమంగా నిర్వహించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.